హలో గాయ్స్, ఈరోజు సక్సెస్ఫుల్గా డే 8 ఎట్ ది రేట్ డీమార్ట్ కంప్లీట్ చేసుకున్నాను. ఏంది ఈరోజు టోపీ వేసుకున్నాడు ఏదో డాక్టర్ లెక్క అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే ఈరోజు అందరికి ఇష్టమైన పాప్కార్న్ అనేది ప్యాక్ చేశాను. ఇదిగోండి కౌంటర్, పాప్కార్న్ కౌంటర్. దాని పక్కన ఉంది సాఫ్టీస్, అంటే వెనిలా అండ్ వెనిలా చాక్లెట్ అండ్ మిక్స్ ఐస్ క్రీమ్స్ ఉంటుంది సాఫ్టీ అంటే. దాంతోపాటు ఇక్కడ ఏంది అంటే మన పాప్కార్న్ మెను సింపుల్ సాల్టెడ్, మ్యాజిక్ మసాలా అండ్ చీజ్, ఈ మూడు స్పెషాలిటీ ఇక్కడ. పక్కనే కుక్ చేశాను, కుక్ చేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత వచ్చి ప్యాక్ చేశాను. సో ఇది అంత కష్టం అనిపించలేదు, జస్ట్ అన్నిటికన్నా ఈజీ అనిపించింది. ఎందుకంటే రీఫిల్లింగ్ చేయడం కన్నా ప్యాక్ చేసిన అంటే బిల్డింగ్ అయిన తర్వాత ప్యాకేజ్ చేయడం అన్న కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇదేముంది, ఆర్డర్ వచ్చింది, ఇలా చుట్టి తీసుకో, ప్యాక్ చేసేసి ఇచ్చేసి అంతే, అయిపోయింది, సింపుల్, ఇంకేం లేదు. అట్లా అయింది ఈరోజు. కానీ ఈరోజు అయితే కొంచెం ఎంజాయ్ చేసిన, ఎందుకంటే ముందు ప్యాక్ చేసేటప్పుడు ఏంటంటే కూర్చోడానికి ప్లేస్ లేదు, అంటే కంటిన్యూస్గా నిల్చొని ఉండాలి, ఎక్కడికి కూర్చోడానికి ప్లేస్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం కస్టమర్స్ అందరూ తీసుకోరు కదా, ఒకవేళ కస్టమర్స్ కొంచెం తగ్గినా మేము ఒక్క చిన్న సిట్టింగ్ వేయచ్చు, అంటే చిన్న న్యాప్ లాంటిది, ఒక 1 to 2 minutes అంతే. దాని తర్వాత మళ్ళీ వస్తుంది, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. కానీ ఎక్కువగా సేల్ అయింది మాత్రం చీజ్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను ఎక్కువ ఇష్టపడేది చీజ్ అండ్ మసాలా, కానీ ఎక్కువ చీజ్, దాంతోపాటు మసాలా అంటే మోస్ట్ ప్రాబబుల్లీ 50% to 60% ఆ రేంజ్లో ఇష్టపడతాను. కానీ చీజ్ అయితే 90% ఇష్టంగా తీసుకుంటా చీజ్. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎలాగో మీకు ఆల్రెడీ చెప్పాను రామకృష్ణ అని, రామకృష్ణ బాయ్ ఈరోజు ఎస్ఆర్టీలో ఉన్నాడు. అంటే సేల్స్ రిటర్న్ చేస్తారు కదా, వాటిని అంటే సెక్షన్లో వేస్తారు. అన్న ఆ సెక్షన్లో ఉన్నంత వరకు నేను ఆ లోపలికి వెళ్ళలేను, ఎందుకంటే నాకు పర్మిషన్ లేదు. జస్ట్ నేను ప్యాకేజ్ వరకు కాబట్టి ప్యాకేజ్ దగ్గర ఉంటా. అన్న లోపు ఉన్నంత వరకు నేను బయటే ఉంటా. అన్న వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు కూడా నేను బయటే ఉంటా, అంతవరకు బయటే ఉంటా. మిగిలిన టైం అంతా నేను అన్నతోనే ఉంటా. అప్పుడే కదా మ్యూచువల్ ఇండక్షన్ ఉంటుంది. దాంట్లో ఉండడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇద్దరూ ఒక ఒపీనియన్ మీద ఉన్నారు, అన్న ఉన్నాడంటే మనం ఉన్నాము, అంటే ఏది చేసినా కలిసి చేయాలి, అట్లా యూనిటీ అట్లా ఉంటుంది. నేనైతే అన్నని సెలెక్ట్ చేసుకున్నా, అందరిలో వదిలేసి అన్నని సెలెక్ట్ చేసుకున్నా. ఐ విల్ గో విత్ అన్న బిల్లింగ్ చేసిందంటే అక్కడ ప్యాకేజ్ నేనే ఉంటాను. ఒకవేళ అన్న బిల్లింగ్ కౌంటర్లో లేకపోతే ఖచ్చితంగా నేను అక్కడ ఉండను, ఐదర్ పాప్కార్న్లో ఉంటా, లేకపోతే ఇంకొక తెలిసిన అన్న ఉంటే వాళ్ళ దగ్గరనే ఉంటా, ఒకవేళ పాప్కార్న్ దగ్గర ప్లేస్ లేకపోతే. ఓకే చలో, ఈరోజుకి బాయ్, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్, బాయ్.